హలో అండి. ఈరోజు మనం సిబిఎస్ఈలో ఇంటర్మీడియేట్‌లో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి? దానివల్ల అడ్వాంటేజా? డిసడ్వాంటేజా? సిబిఎస్ఈలో మనం +1, +2 చేయవచ్చా? చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సిబిఎస్ఈ స్కూల్స్ చాలా వచ్చేస్తున్నాయి మన చుట్టుపక్కల. ఆ క్రమంలో మీకు సిబిఎస్ఈ గురించి, అందులో ఉండేటువంటి ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్‌ల గురించి చెప్తాను. 10థ్ వరకు అంతకుముందు ఒక వీడియో చేశాను. ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయో చాలా వరకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంటర్మీడియేట్‌లో ఏమేం కోర్సెస్ ఉంటాయో చాలా క్లియర్‌గా చెప్తాను. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించండి. స్టేట్ బోర్డ్‌కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 10థ్ క్లాస్ వరకు మనకు ఎస్ఎస్‌సి బోర్డ్ కింద నడుస్తుంది. ఆ బోర్డ్ సెపరేట్. 10థ్ క్లాస్ తర్వాత బోర్డ్ సెపరేట్. అదే మనం ఇంటర్మీడియేట్ బోర్డ్ అని అంటామనమాట. ఓకే. ఐపీ ఇంటర్మీడియేట్ బోర్డ్ కిందకి వస్తుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్‌లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్‌లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 10థ్ బోర్డ్ స్కూలింగ్ వేరు, మనకు కాలేజ్ విద్యా వేరు అనమాట. ఇలా బోర్డ్ సెపరేట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం సిబిఎస్ఈలోకి వచ్చేటప్పటికి ఇలా ఉండదు. టోటల్‌గా ఒకటే బోర్డ్ అండి. ఒకటే వింగ్ కిందకి వస్తుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు టోటల్‌గా ఒకటే బోర్డు. సిబిఎస్ఈ బోర్డ్ అని అంటాము. టోటల్ స్కూలింగ్ లాగానే ఉంటుంది. స్కూల్ కరిక్యులం లాగానే ఉంటుంది. ఇది ఎలాగో మీకు చెప్తాను. అయితే ఇక్కడ 9థ్ క్లాస్, 10థ్ క్లాస్‌ని కలిపి మనం ఒక కాంపోజిట్ కోర్స్ అని అంటామనమాట. ఇందులో 9థ్ క్లాస్‌లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు. 10థ్ క్లాస్‌లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగా ఇంటర్మీడియేట్‌లోకి వచ్చేటప్పటికి సిబిఎస్ఈలో ఫస్ట్ ఇయర్ 11థ్ క్లాస్‌లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు. +1 అని అంటాం కదా! అక్కడ బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు. 12థ్ క్లాస్‌లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ 2 కాంపోజిట్ కోర్సులే అలాగనమాట. అయితే ఇక్కడ కోర్సులు ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్స్ ఏంటి? అనేది మనం చూద్దాము. దానికి ముందు ఒకటి సిబిఎస్ఈ వల్ల అడ్వాంటేజ్ ఏంటో మీకు చెప్తాను చాలా క్లియర్‌గా. ఏంటి అనంటే మీరు బైపీసీ తీసుకున్నట్లయితే, మామూలుగా మ్యాథ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కానీ ఇక్కడ సిబిఎస్ఈ బోర్డ్‌లో మ్యాథ్స్ తీసుకోవచ్చు. జనరల్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్ అని 2 మ్యాథ్స్‌లు ఉంటాయన్నమాట. వీటిలోంచి ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు మీరు. ఇదొక అవకాశం. ఎందుకంటే బైపీసీతో మ్యాథ్స్ తీసుకోవడం వల్ల దీన్ని మనం ఎంబైపీసీ అని అంటాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఇంటర్మీడియేట్ మీద కానీ, 10థ్ క్లాస్ మీద కానీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వాడు మ్యాథ్స్ అడుగుతాడు, ఫిజిక్స్ అడుగుతాడు. మ్యాథ్స్, ఫిజిక్స్ ఖచ్చితంగా ఉండాలి. చాలా వరకు ఇంటర్మీడియేట్ ఏవైతే మన ఇంటర్మీడియేట్ మీద జాబ్స్ ఉంటాయో 10థ్ మీద, సో అక్కడ మీకు అడ్వాంటేజ్ అవుతుందండి బైపీసీ తీసుకోవడం వల్ల. చాలా ఉపయోగం. అదొక్కటే కాదు, మీరు నీట్ రాయొచ్చు, దాంతోపాటు మీరు ఖచ్చితంగా మళ్ళీ జేఈ కూడా రాయొచ్చు. ఎటుంటే అటు మీకు స్విచ్ అయిపోవచ్చు. ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట సిబిఎస్ఈలో. ఇది ఒకటి ఆలోచించండి. మ్యాథ్స్ మీకు భవిష్యత్తులో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది కాబట్టి మీ కోర్సులో భాగమే ఉంటుంది. ఒకవేళ మీరు ఎంపీసీ తీసుకున్నట్లయితే అందులో బయాలజీ మీరు యాడ్ చేసి తీసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. సో దీనివల్ల నేను చాలామందికి చెప్పేది ఏంటంటే, ఎలాగో మీరు స్టేట్ బోర్డ్‌లో బైపీసీ తీసుకుంటారు కాబట్టి అదేదో సిబిఎస్ఈకి జాయిన్ అయ్యి మీరు బైపీసీ సబ్జెక్టులతో పాటు మ్యాథ్స్‌ని తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. లేదు మ్యాథ్స్ వద్దనుకుంటే ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఎలాగో మీకు ఒక్కొక్కటి చెప్తాను. సో దానికి ముందు అసలు కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సిబిఎస్ఈలో, టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చూసుకుంటే, సిబిఎస్ఈలో ఇంటర్మీడియేట్‌లో మనకు టోటల్‌గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 5 సబ్జెక్ట్స్ కంపల్సరీ అనమాట. ఫస్ట్ ఇంగ్లీష్, లాంగ్వేజ్ ఇంగ్లీషు. రెండో సబ్జెక్ట్ ఎలెక్టివ్ అని అంటాము. ఎలెక్టివ్ అని అంటే మనకు ఏదన్నా నచ్చిన సబ్జెక్ట్ని తీసుకోవడం అనమాట. ఈ సెకండ్ సబ్జెక్ట్ కింద ఫస్ట్ ఇంగ్లీషు, సెకండ్ ఎలెక్టివ్, థర్డ్ వచ్చేటప్పటికి కోర్ సబ్జెక్ట్స్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్. ఏది అర్థమైందా అండి? కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, ఈ 3 సబ్జెక్ట్స్. ఫస్ట్ 2 సబ్జెక్టులు మాత్రం, ఒకటి లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కామన్గా ఉంటుంది సిబిఎస్ఈలో. ఫస్ట్ లాంగ్వేజ్ అది 10థ్‌లో కానీ ఇంటర్మీడియేట్‌లో కానీ. సెకండ్ సబ్జెక్ట్ ఎలెక్టివ్ అని అంటాము. ఓకే, ఇలాగా. నెక్స్ట్ ఎంపీసీ స్ట్రీమింగ్కి వచ్చేటప్పటికి సేమ్ ఇలాగే ఇంగ్లీష్ ఫస్ట్ సబ్జెక్టు, ఎలెక్టివ్ సెకండ్ సబ్జెక్టు, థర్డ్ సబ్జెక్టు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ తర్వాత మ్యాథ్స్. ఒకటేనండి, ఇక్కడ మ్యాథ్స్ ప్లేస్లో బయాలజీ, బయాలజీ ప్లేస్లో మ్యాథ్స్ మనం తీసుకుంటామన్నమాట. ఇలా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి సిబిఎస్ఈలో. మరి ఇక్కడ మీరు కామన్గా గమనిస్తే ఆర్ట్స్లో కూడా ఇలాగే ఉంటుంది. ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, సేమ్ ఇంగ్లీషు, ఆ తర్వాత ఎలెక్టివ్, ఆ తర్వాత ఆర్ట్స్కి సంబంధించిన పొలిటికల్ సైన్స్, సివిక్స్, ఇవి కామన్గా ఉంటాయి. ఇలా 5 సబ్జెక్ట్స్. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా కామన్గా సెకండ్ సబ్జెక్ట్ నేను ఇక్కడ ఎలెక్టివ్ అని చెప్పా. ఏ స్ట్రీమింగ్ తీసుకున్నా మీరు సెకండ్ సబ్జెక్ట్ ఎలెక్టివ్. ఓకే, ఈ ఎలెక్టివ్లో ఏంటి అని అంటే మీకు గ్రూప్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయండి. గ్రూప్ ఏ సబ్జెక్ట్స్ అంటే ఈ సెకండ్ సబ్జెక్ట్ కింద నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు నచ్చిన సబ్జెక్ట్ని లెట్స్ సే ఒక 20 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి. ఆ 20 సబ్జెక్టులోంచి మీరు ఏదన్నా ఒక సబ్జెక్ట్ని పికప్ చేసి ఇక్కడ మీరు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. అది కూడా ఎలాగంటే ఆ ఎలెక్టివ్ సబ్జెక్ట్ని ఆ స్కూల్ ప్రొవైడ్ చేయగలగాలి. ఆ లెక్చరర్ని ప్రొవైడ్ చేయగలిగితే తీసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో కానీ, మీరు విజయవాడ కానీ ఎక్కడన్నా సిటీస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్కూలు ఒక్కొక్క రకమైనటువంటి ఎలెక్టివ్ని ఇస్తుంది.
ఈ ఎలెక్టివ్ నుంచి వాళ్ళు ఏదైతే ఇస్తారో అది మనం చక్కగా తీసుకోవచ్చు. కామన్గా ఇప్పుడు మా కాలేజీలో మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ ఎలెక్టివ్ సబ్జెక్ట్ వచ్చేసి లెట్స్ ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ కింద మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్, సివిక్స్, బిజినెస్ స్టడీస్, జియోగ్రఫీ, ఫిజికల్ ఎడ్యుకేషను, అలాగే సోషియాలజీ, హోమ్ ఎకనామిక్స్, హోమ్ సైన్స్, దాంతోపాటు సైకాలజీ, ఎన్సీసీ, నేషనల్ కి సంబంధించిన ఎన్సీసీ క్యాడెట్ ఉంటుంది కదా అది, ఆ తర్వాత హోమ్ సైన్స్, బయోటెక్నాలజీ, కర్ణాటిక్ మ్యూజిక్, తర్వాత లీగల్ స్టడీస్, ఇలా గ్రూప్ ఏ సబ్జెక్ట్ కింద మనకు నచ్చిన సబ్జెక్ట్స్ తీసుకోవచ్చండి. సో చాలా ఉంటాయి, నేను కొన్నే మీకు చెప్తున్నాను. సో మా స్కూల్లో మేము ఆఫర్ చేసేది, ఇప్పుడు లెట్స్ సే నేను బైపీసీ స్ట్రీమింగ్ కిందకి వెళ్తే మేము ఆఫర్ చేసేది ఇంగ్లీషు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, ఇవి కామన్గా ఉండేటువంటి సబ్జెక్ట్. ఇక్కడ ఇది పోను సెకండ్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఈ సెకండ్ సబ్జెక్ట్ కింద ఇప్పుడు ఈ సెకండ్ సబ్జెక్ట్ ఎలెక్టివ్ కింద కామన్గా మ్యాథ్స్ తీసుకోవచ్చు అండి. దీన్ని ఎంబైపీసీ అని అంటాం. అర్థమైంది కదా. ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీషు, బైపీసీలో ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీషు, సెకండ్ సబ్జెక్ట్ ఎలెక్టివ్ కింద నేను మ్యాథ్స్ తీసుకున్నా. ఓకే, ఆ తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇది కామనే. ఇలా 5 సబ్జెక్టులు కాంబినేషన్ ఉంటుంది. లేదు అనుకుంటే ఈ ఎలెక్టివ్ ప్లేస్లో మ్యాథ్స్ వద్దనుకుంటే మీరు ఇదే బైపీసీలో మీరు పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చు, ఇదే సెకండ్ సబ్జెక్ట్ కింద బిజినెస్ స్టడీస్ తీసుకోవచ్చు, జియోగ్రఫీ తీసుకోవచ్చు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అది తీసుకోవచ్చు, లేదా సోషియాలజీ కూడా తీసుకోవచ్చు. సో ఇది అవకాశం. లేదా ఎన్సీసీ తీసుకోవచ్చు, లేదా సైకాలజీ తీసుకోవచ్చు, బయోటెక్నాలజీ తీసుకోవచ్చు, హిందుస్థాన్ మ్యూజిక్. కానీ మా దగ్గర మేము ఆఫర్ చేస్తుంది మాత్రం ఇక్కడ బైపీసీ సెకండ్ సబ్జెక్ట్ కింద మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్, సివిక్స్, బిజినెస్ స్టడీస్, జియోగ్రఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, సోషియాలజీ, అలాగే హోమ్ సైన్స్ అని కూడా ఉంది, ఇది కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది మీకు భవిష్యత్తులో ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ లాంటివి చేయడానికి భవిష్యత్తులో అవి చాలా ఫేమస్ అవబోతున్నాయి. ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఇది బైపీసీ స్ట్రీమింగ్. ఇక నెక్స్ట్ ఎంపీసీ స్ట్రీమింగ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ సేమ్ అలాగే ఇంగ్లీషు, ఎలెక్టివ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇది కామనే. కాకపోతే ఇక్కడ మీరు సెకండ్ సబ్జెక్ట్ కింద ఇంతకుముందు మీరు బైపీసీలో మ్యాథ్స్ తీసుకున్నట్లు ఇక్కడ బయాలజీ తీసుకోవచ్చు. ఓకేనా అండి. ఇక్కడ బయాలజీ తీసుకోవచ్చు. బయాలజీ తీసుకొని సెకండ్ సబ్జెక్ట్ కింద మీరు చదువుకోవచ్చు. అంటే అటు మెడిసిన్ రాయొచ్చు, ఇది కూడా చదివచ్చు. దాంతోపాటు లేదు అనుకుంటే మీరు ఇదే ఎలెక్టివ్ సెకండ్ సబ్జెక్ట్ కింద పొలిటికల్ సైన్స్, సివిక్స్, బిజినెస్ స్టడీస్, జియోగ్రఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, సోషియాలజీ, హోమ్ సైన్స్, ఇవి తీసుకోవచ్చు. ఇది ఇక్కడ స్ట్రక్చర్ అనమాట కామన్గా. ఇది సిబిఎస్ఈలో ఉండేటువంటి అడ్వాంటేజ్. దీంతోపాటు ఈ 5 సబ్జెక్టులతో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా ఉంటుందండి. ఆప్షనల్ సబ్జెక్ట్ 2020 తర్వాత నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాక